హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నటువంటి ఎస్ఐ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పోస్టుల గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో మరి ఎస్ఐ పోస్టులు అనేవి ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, అలాగే ఒకవేళ కనుక మీరు ప్రిపరేషన్ ప్రారంభించారా లేదా, ఒకవేళ ప్రారంభించకపోతే మరి ఎప్పుడు ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలో విషయాలతో పాటుగా ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఎంత ఫాస్ట్గా మనకు పెట్టే అవకాశం ఉన్నది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ఎవరైతే పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక్కడ నుంచి కూడా మన ఛానల్లో ఏపీ ఎస్ఐకి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ అనేది మనం అప్లోడ్ చేయడం జరుగుతుందండి. రెగ్యులర్గా కూడా మీకు అట్లీస్ట్ ఒక 10 to 15 మోడల్ క్వశ్చన్స్ అనేది పెడతాము. అంటే మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2 అలా మనం అట్లీస్ట్ 15 to 20 క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రతి వీడియోలో నేను మీకు ఇస్తాను. సో అందులో మీకు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, జనరల్ సైన్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి, కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అవుతాయి అనమాట. మరి మీకు గనక ఓన్లీ జనరల్ స్టడీస్ మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా మనం ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఎస్ఐపిసికి సంబంధించి తీసుకుంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అనేది మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి. బట్ మనకి జనరల్ స్టడీస్ పేపర్ అనేది మనకి ఒక దగ్గర ప్రాపర్గా మనకు దొరుకుతుందని కావాలని అనుకుంటే మీరు మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఎక్స్క్లూజివ్గా ఏపీ ఎస్ఐపిసికి సంబంధించినటువంటి జిఎస్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. సో మీరు యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు చాలా తక్కువ ప్రైస్లోనే నేను మీకు ఇచ్చాను. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అందులో మీకు టెస్ట్ సిరీస్ అలాగే గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు త్వరలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి విషయానికి వచ్చినట్లయితే మనకి 2018లో మనకి ఎస్ఐ నోటిఫికేషన్ తీసుకుంటే దాదాపు 334 పోస్టులు మనకి ఇచ్చారండి. 2018లో మనకి 334 పోస్టులు ఇచ్చారు. ఎగ్జామ్స్ కూడా శరవేగంగా కండక్ట్ చేయడం జరిగిందనమాట. అలాగే మనకి 2023లో తీసుకుంటే మనకి దాదాపు 411 ఎస్ఐ పోస్టులు అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇది కూడా ఎగ్జామ్ వేగంగా పెట్టినప్పుడు కూడాను ఈవెంట్స్కి సంబంధించి కొన్ని కేసెస్ అనేది ఫైల్ అవ్వడం వల్ల లేట్ అయిందండి. అలాగే మరి సో ఇక్కడ 334 పోస్టులు, అలాగే 411 పోస్టులు. మరి ఇప్పుడు ఏం చేస్తారంటే 2026 ఆగస్టు 15వ తేదీన మనకి ఓకేనండి 418 పోస్టులతో దాదాపు మనకి ఎస్ఐ నోటిఫికేషన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అయితే సో చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, సార్ నిజంగా ఎస్ఐ నోటిఫికేషన్ అనేది ఆగస్టులో ఖచ్చితంగా వస్తుందా రాదా అంటే, ఒకవేళ పొరపాటున ఆగస్టులో మిస్ అయింది అనుకోండి. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీకు గుడ్ న్యూస్ ఏంటంటే మే 15వ తారీఖున మనకి క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవ్వాలి. అంటే దాదాపు మనకి 1500 యూనివర్సిటీ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉందండి. దానికి సంబంధించిన కోర్టు అడ్డంకులు కూడా తొలగిపోయాయి కాబట్టి దానికి సంబంధం లేకుండా ఓకే నోటిఫికేషన్ అయితే మనం ఈ సంవత్సరం ఇచ్చే అదే ఈ మంత్లోనే మే 15కే ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకి న్యూస్ అయితే కవర్ చేయడం జరిగిందనమాట. సో ఆ లెక్కను చూస్తే గవర్నమెంట్ కనుక క్యాలెండర్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశంలోనే ఉన్నట్టుంది. కాబట్టి మరి మనం కనుక మేనమేషాలు లెక్కిస్తూ నోటిఫికేషన్ వస్తుందా రాదా అన్న సందేహంలో కనుకుంటే నోటిఫికేషన్ వస్తుంది, రాయాల్సిన వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు, కొట్టాల్సిన వాళ్ళు జాబ్ కొట్టేస్తారు, ఓకే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అంతను. సో కాబట్టి మనకి టైం అనేది తిరిగే లోపుగా మనకి మళ్ళీ నెక్స్ట్ క్యాలెండర్, నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి చూడకుండా ఈ నోటిఫికేషన్లో మీరు జాబ్ కొట్టాలనుకుంటే యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అనమాట. ఓకేనండి, 418 అంటే మంచి నెంబరే. ఎందుకంటే లాస్ట్ టైం మనకి 400+ పోస్టులు ఉన్నాయి, అంతకుముందు 330 పోస్టులు ఉన్నాయి, ఈసారి మనకి 411. సో అయితే చాలామంది సార్ కానిస్టేబుల్ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయండి, దాదాపు 2000 లోపే ఉన్న 1900+ మాత్రం పోస్టులు ఉన్నాయండి, సో మనం ప్రిపేర్ అవ్వాలా వద్దానంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టార్గెట్ ఎప్పుడు కూడా ఎస్ఐ అనేది అయి ఉండాలన్నమాట. ఓకేనండి, ఎందుకంటే జనరల్గా ప్రిపరేషన్ ఎవరైనా ఎలా స్టార్ట్ చేస్తారంటే ఎస్ఐ పీసీ అని చెప్పి స్టార్ట్ చేస్తారనమాట. సో ఫస్ట్ టార్గెట్ ఎస్ఐ పెట్టుకుంటారు, ఒకవేళ అందులో మిస్ అయితే పీసీ జాబ్ అనేది వస్తుందన్నమాట. సో పీసీలో జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఎస్ఐ జాబ్కే ప్రిపేర్ అవుతారు వాస్తవానికి. సో ఎందుకంటే మనకి స్పీడ్గా ప్రమోషన్స్ ఉంటాయి, అలాగే నెక్స్ట్ వచ్చేసి క్యాడర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కంపారిటివ్లీ సో ఖచ్చితంగా అందరూ కూడా ఎస్ఐ జాబ్కి ట్రై చేస్తారనమాట. సో మీరు కూడా ఎస్ఐ టార్గెట్గానే ప్రిపేర్ అయినట్టయితే డెఫినెట్గా మీకు మంచి స్కోప్ ఉంటుందండి. సో అయితే మరి సార్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి ఎస్ఐ ఎగ్జామ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే అసలు ఎక్కడ ప్రిపరేషన్లో మీకు ఏం తేడా ఉండదండి. ఓకే ఎస్ఐపిసికి ప్రిపేర్ అయినప్పుడు సార్ మేము కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతాం సార్, ఎస్ఐ మేము ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు నాకు. అందులో ప్రిపరేషన్లో మీకు తేడా ఏమి ఉండదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే టఫ్గానే ఉంటాయి 2 ఎగ్జామ్స్ కూడాను, లేదంటే మనకు మోడరేట్గా ఉంటాయి తప్పించి ఒక ఎగ్జామ్కి, ఎందుకంటే సిలబస్ కూడా సేమ్ ఉంటుంది, మీకు ఏం పెద్దగా డిఫరెంట్గా సిలబస్ ఏమి ఉండదు. సో అయితే ఇప్పుడు మీరు సిలబస్ అంతా కవర్ చేయడం అనేది చాలా ఈజీనే, ఎందుకంటే ఇప్పుడు మనకు టైం ఉంది. ఈరోజు అంతా మనకి మే 12 ఇవాళ. సో మే 12 నుంచి ఆగస్ట్ 15కి నోటిఫికేషన్ రావడానికి మనకు కరెక్ట్గా 3 months 3 days టైం ఉందన్నమాట. సో మరి ఈ 3 నెలల్లో మీరు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ కనుక ఫుల్ ఫ్లెడ్జ్గా చదవగలిగితే, ఒకవేళ ఆగస్ట్ 15 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 45 days టైం ఇచ్చారనుకోండి ఎగ్జాంపుల్, ఓకే అంటే మీకు అక్టోబర్ 1st వీక్లో పెట్టేశారనుకోండి ఎగ్జామ్, అప్పుడు పరిస్థితి ఏంటి, అప్పుడు రాయగలం ఎగ్జాము, అప్పుడు ఎంత మనకి టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, అప్పుడు ఎంత మనకి
ప్రెషర్ ఉంటుంది. సో ఒకవేళ సార్ అసలు నోటిఫికేషన్ రాదేమో, మేము చదివినంత వేస్ట్ అయిపోతుందేమో అంటే, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి, ఇదేమీ కూడా మనం వండుకున్నటువంటి ఫుడ్ కాదు, మనం తెచ్చుకున్నటువంటి కూరగాయలు కాదు. ఓకే, ఒక 1 వీక్ 10 డేస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పాడైపోతాను అనుకోవడానికి ఏం కాదనమాట. ఖచ్చితంగా మనం చదివిన చదువు అనేది ఎప్పుడు కూడా మనకి ఉపయోగపడుతుంది. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఏంటంటే, ఒకవేళ మీరు ఏదైనా జాబ్ చేసుకుంటుంటే మీరు పార్ట్ టైమ్‌గానే చదవండి కంపల్సరీగాను. ఉన్న టైంని ప్రాపర్‌గా మీరు యుటిలైజ్ చేసుకోండి. రెగ్యులర్‌గా కనీసం 4-5 గంటలు క్వాలిటీగా చదవండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేనేమి ఎప్పుడు కూడా ఏ వీడియోలో కూడా రోజుకి 10 గంటలు చదవండి, 12 గంటలు చదవండి అని చెప్పలేదు నేను. ఎందుకంటే మనం ఒక 4-5 అవర్స్ క్వాలిటీగా చదివితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు మీరు మొఘల్ సామ్రాజ్యం చదవాలనుకున్నారనుకోండి, మొఘల్ సామ్రాజ్యాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఫినిష్ చేయాలి. గ్రేటర్ మొఘల్స్, లేటర్ మొఘల్స్, వాళ్ళకి సంబంధించిన సాహిత్యం అన్నీ అనుకున్నారు. ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చదవండి, దాని మీద ఫోకస్ పెట్టండి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా. ఢిల్లీ సుల్తాన్సా, ఢిల్లీ సుల్తాన్స్ చదవాలి. లేదా నేషనల్ మూవ్‌మెంట్ చదవాలనుకుంటే నేషనల్ మూవ్‌మెంట్ చదవండి. లేదంటే ఇండియాలో యూనియన్ గవర్నమెంట్ టాపిక్ చదవాలి పాలిటీలోనే, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చదవండి. మీరు ఏ టాపిక్ తీసుకున్నా సరే దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సన్ట్రేషన్‌గా చదివి, దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసి, దాని మీద ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేసి, ఓకే ఈరోజు నేను ఈ సాటిస్ఫాక్షన్‌తో ఉన్నాను. అట కాకుండా మార్నింగ్ నుండి నైట్ వరకు మనం చదివామనే ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా, కానీ రోజంతా మనం చదువుతున్నామన్న ఫీలింగ్ పెట్టుకొని మనల్ని మనం ఒక ఇబ్బంది పెట్టుకోకూడదండి. మన టైం అనేది చాలా వాల్యుబుల్. ఒకవేళ మీరు 4 అవర్స్ క్వాలిటీగా చదివారనుకోండి, అప్పుడు మరో 2 గంటలు పెంచండి. అంటే ఇది బిగినర్స్కి అనమాట యాక్చువల్లీ. ఆల్రెడీ రోజుకి 10 గంటలు చదువుతున్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, బిగినర్స్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా యుగంలో ఖచ్చితంగా డీవియేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఓకే, మనం మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తామో ఏ చాట్ జీపీటీలోనో లేదా జెమినీ ఏఐలోనో ఏదైనా ఇన్ఫర్మేషన్ చూద్దామని చెప్పేసి అనుకుంటాం, లేదంటే వేటు న్యూస్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ చూద్దాం అనుకుంటామండి. సో కానీ ఏమవుతుందంటే మనకి ఇన్స్టాగ్రామ్ రీల్ రావడమో, లేకపోతే ఏదైనా వాట్సాప్లో మెసేజ్ రావడమో, లేదంటే ఏదో ఒక డివేట్, ఏదో ఫోన్ కాల్ రావడమో, సంథింగ్ ఏదో అనమాట, వాట్సాప్లో మెసేజ్ రావడమో. సో డివేట్ అయిపోతుంది. ఒక స్టూడెంట్ ఒక కాన్సన్ట్రేషన్ నుంచి పక్కకెళ్ళి మళ్ళీ ఇందులోకి రావడానికి చాలా టైం పట్టేస్తుందండి. యాక్చువల్లీ అంత సింపుల్ విషయం కాదనమాట. సో మీరు ఎక్కడి నుండి చదవండి. సో మీకు 418 పోస్టులు ఉన్నాయి. సో మీ జోన్లో ఎన్ని ఉంటాయి, ఓకే మీ కేటగిరీకి ఎన్ని ఉంటాయి, అవన్నింటి కూడా క్లారిటీగా మనకు రోస్టర్ పాయింట్లు ఇస్తారు. కాబట్టి మీరు అవేం పట్టించుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రిలిమినరీకి బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే మనకి ఈవెంట్స్కి సంబంధించి కూడా నేను ఒక వీడియో సపరేట్గా చేస్తాను. ఈవెంట్స్లో మనకి ఓకే ఎలాంటి ఈవెంట్స్ ఉంటాయి, ఎన్ని మినిట్స్ మనకు టైం ఇస్తారు, అవన్నీ కూడా నేను మీకు ఒక సపరేట్ వీడియో చేస్తానండి ఖచ్చితంగాను. అలాగే దాంతోపాటుగా మనకి క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఒక వీడియో చేస్తాను. ప్రతిరోజు కూడా మీకు ఆల్మోస్ట్ ఒక సిరీస్గా అనమాట ఎస్ఐపిసి రిలేటెడ్ మీకు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్లో మంచి స్కోర్ వచ్చే విధంగా మనం ట్రై చేద్దామండి. జనరల్ స్టడీస్కి సంబంధించి అయితే నేను 100% ఇస్తాను మీకు. అట్ ది సేమ్ టైం మీకు ఇంకొక బోనస్ కంటెంట్ కూడా మీకు యాడ్ చేస్తానండి ఈ కోర్సులోనే. ఏంటంటే ఒకటి రీజనింగ్ అండి, ఓకేనా, రీజనింగ్ కంటెంట్ అండి. రెండోది ఏంటంటే మనకి ఇంగ్లీష్. ఒకవేళ కనుక పాసిబిలిటీ ఉంటే ఫ్యూచర్లో మీకు యాప్టిట్యూడ్ కూడా యాడ్ చేస్తాను. ఓకే, అర్థమెటిక్ కూడా. సో మనకు ఒక మంచి ఫ్యాకల్టీ కనుక సెట్ అయితే ఖచ్చితంగా నేను అర్థమెటిక్ కూడా యాడ్ చేస్తాను. అందుకనే నేను మీకు ఒక్క అర్థమెటిక్ లేకపోవడం వల్ల మాత్రమే ఓన్లీ జనరల్ స్టడీస్ కోర్స్ అయితే నేను లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓన్లీ జిఎస్ కోర్స్ పెట్టడానికి కారణం ఏంటంటే జిఎస్కి సంబంధించి మన దగ్గర ప్రాపర్ ఓకే ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రాపర్ డేటా ఉంది. అలాగే దానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా నేను మీకు సెపరేట్గా యాడ్ చేస్తాను. అయితే మనం ఇండివిజువల్గా సబ్జెక్ట్ రిలేటెడ్ టెస్ట్స్ పెట్టాలా, లేదంటే గ్రాండ్ టెస్ట్లు పెట్టాలా అనేది నేను ప్రణాళిక వేస్తున్నాను అనమాట. ఓకేనండి, గ్రాండ్ టెస్ట్లు అంటే డైరెక్ట్గా జిఎస్కి సంబంధించి ప్రతి ఒక గ్రాండ్ టెస్ట్లు అనమాట దాదాపు 75 నుంచి 80, ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా మనకి కరెంట్ అఫైర్స్ సెపరేట్గా ఇస్తున్నాను ఆల్రెడీ టెస్ట్ సిరీస్. సో కాబట్టి ఒక 75 నుంచి 80 క్వశ్చన్స్ ఓన్లీ కొన్ని హిస్టరీ, కొన్ని పాలిటీ, కొన్ని జాగ్రఫీ ఇలా అన్నీ కవర్ చేస్తూ కూడా నేను మీకు గ్రాండ్ టెస్ట్లు అయితే ఎస్ఐపిసికి సంబంధించి నేను ప్రొవైడ్ చేస్తానండి. అది మన ఎస్ఐపిసి కోర్సులను వితిన్ 2 డేస్లోనే అంటే వితిన్ ఫ్యూ డేస్లో పెడతాను. అట్లీస్ట్ వారానికి 2 టెస్ట్లని పెట్టడానికి ట్రై చేస్తాను. మరి ఇంగ్లీష్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇంగ్లీష్ కూడా ఉపయోగపడుతుంది మీకు. అలాగే రీజనింగ్ కూడా ఉపయోగపడే విధంగా నేను పెడతాను అనమాట. సో కాబట్టి మీరు ప్రిపరేషన్ చేయండి. ప్రీవియస్గా ఎవరెవరికైతే ఎన్నెన్ని మార్కులు వచ్చాయో, వాళ్ళు ఏ విధంగా మనకి క్వాలిఫై అయ్యారు, ఏ విధంగా వాళ్ళు జాబ్ సంపాదించారన్న దాన్ని మీరు అనాలిసిస్ చేసుకొని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు ఏదైతే కలగంటున్నారో పోలీస్ అవ్వాలని చెప్పేసి, దానికి నా వంతు నేనైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తానండి. లాస్ట్ టైం కూడా 2023 నోటిఫికేషన్ కరెక్ట్గా వచ్చిన టైంలోనే మనం ఓకేనండి ఇదైతే మనం పెట్టడం జరిగిందనమాట. 2022 ఎండింగ్లో వచ్చింది నోటిఫికేషను. ఆ టైంలోనే ఎగ్జాక్ట్లీ మనమైతే ఓకే పెట్టడం జరిగిందనమాట మన యాప్ అనేది. సో ఆ టైంలోనే స్టార్టింగ్లోనే మనం ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు బికాజ్ ఆఫ్ పోలీస్ యాస్పిరెంట్స్ అనమాట. ఓకే, సో వాళ్ళు చాలామంది ఫాలో అయ్యారు. ఓకే, మంచి కంటెంట్ ఇవ్వడం జరిగింది, మంచి ట్రిక్స్ చెప్పాము, హిస్టరీలో పాలిటీలో మంచి ట్రిక్స్ చెప్పాము.
అవన్నీ కూడా మళ్ళీ మనం రిపీట్ చేస్తామండి ఖచ్చితంగాను. ఇంకా ఎన్హాన్స్ చేసి కొత్త విషయాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్ఐపిసికి ప్రిపేర్ అవుతూ జీఎస్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. జనరల్ స్టడీస్లో మనం ఖచ్చితంగా మంచి కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో మీ కళ నెరవేరడం కోసం ఖచ్చితంగా మనం ఉంటామండి 100%. అలాగే టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేసుకోవాలనే దానికి సంబంధించి కూడా ఒక వీడియో నేను పోస్ట్ చేస్తాను మీకు. సో మరి టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను మీకు మరో వీడియోతో ముందుకు వస్తానండి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, 400 పోస్ట్స్ అనేది ఇట్స్ నాట్ అ జోక్ అండి, మంచి నెంబర్ అనమాట ఇది. యాక్చువల్లీ 400+ అనేది, ఎందుకంటే మనకి ప్రీవియస్గా 334, తర్వాత వచ్చేసి మనకి 411, ఇప్పుడు 418 అనమాట. సో కానిస్టేబుల్ పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ ఒకవేళ కనుక గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తే అవి కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అప్రూవల్ గురించి. కాబట్టి మీరు ఈ పోస్టులు వస్తాయా రాదా, లేదా నోటిఫికేషన్ వస్తుందా రాదా అని ఓకేనండి, మరి అలాంటి బెంగ లేకుండా ఆగస్ట్ అన్నారు, ఆగస్ట్ కాదు సెప్టెంబర్ కాదు, ఒక నెల ఎక్స్ట్రా అవుతుంది. కానీ ఇవ్వడం అయితే పక్కా ఇస్తారు ఈ సంవత్సరం. కాబట్టి మీరు మంచి హోప్తో ప్రిపేర్ అవ్వండి, బాగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మన హెల్ప్ ఎప్పుడు మీకు ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.